నిజంగా ధైర్యం ఉన్నవాడు ఎప్పటికీ ఆదేశాలు ఇవ్వడు. భయం ఉన్నవాడే అందరినీ రెడీ ఉండమంటాడు. 1వ అధ్యాయం 11వ శ్లోకం. హైనేషు చ సర్వేషు యత భాగమావస్థితితాం భీష్మాయేవభిరక్షంతు భవతం సర్వ ఏవాహి. దుర్యోధనుడు చెప్తున్నాడు సేనతోటి, మీరందరూ మీ మీ స్థానంలో నిలబడి ఉండండి, అందరూ కలిసి భీష్ముడిని రక్షించండి. ఇంతవరకు దుర్యోధనుడు పాండవుల బలం గురించి చెప్పాడు. దుర్యోధనుడి బలం ఎంత ఉందో చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టేశాడు. దుర్యోధనుడు చెప్పింది ఏంటో తెలుసా? సేనకు చెప్తున్నాడు, భీష్ముడు మనల్ని కాపాడడం కాదు, మనం భీష్ముడిని కాపాడాలని చెప్తున్నాడు దుర్యోధనుడు. అలా ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే తన సేనా బలం కూడా ఒక పెద్ద వ్యక్తి మీద ఆధారపడి ఉందని అర్థమైపోయింది దుర్యోధనుడికి. అప్పుడప్పుడు మనం కూడా వింటాం కదా, ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ, అందరూ రెడీగా ఉండండి, ఏ తప్పు జరగద్దు, ఎవరు భయపడద్దు అని. నిజమైన నాయకత్వం ఎలా ఉంటుందో తెలుసా? నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. భయమున్న నాయకత్వం ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఆ తప్పేంటన్నది కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.